సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆదివాసీలకు 2 ఎంపీ టికెట్లు ఇవ్వాలని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ చందా లింగయ్య రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన స్థానిక కోర్టు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అత్యధికంగా ఆదివాసీ ప్రజలున్న ఆదిలాబాద్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో గిరిజన బంజారాలకే గత 20 సంవత్సరాల నుండి టికెట్లు ఇస్తున్నారని, ఈసారి అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీలకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా అనేక ఆదివాసీ ఉద్యమాలు చేస్తున్న తనను గుర్తించి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే ఆదివాసీలను ఏకం చేసి గొప్ప మెజార్టీతో సాధిస్తానని తెలిపారు. ఈ నెల 24న మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ఆదివాసీ సంఘాల నేతలతో కలిసి ప్రజా సంఘాల తీర్మానం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం ఆదివాసీల గురించి తప్పకుండా ఆలోచించి సముచిత నిర్ణయం వెలువరించాలని ఆయన కోరారు. కేటాయించడం చాలా దుర్మార్గం. అందుకనే ఆదివాసీ సంఘాలు జేఏసీ పేరుతో రాష్ట్రంలో ఉన్న అన్ని ఆదివాసీ సంఘాలు, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు ఒక జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల పేరుతో ఆదివాసులకు టికెట్ కావాలి, పార్లమెంటు పంపాలనే డిమాండ్తో మేము పోతున్నాం. నేను జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీకి నేనే కన్వీనర్గా ఉన్నాను. అయితే అన్ని సంఘాలు కలిపి ఈసారి మీరు సీనియరు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ టైం నుంచి మీరు పనిచేస్తున్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆదివాసీ సమాజానికి చేసిన సేవ మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించటం లేదు. మీరు ఖచ్చితంగా బరిలో ఉండాలని చెప్పి వారి మద్దతుతో నేను ఈ యొక్క పార్లమెంటుకు పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆదివాసీ సమాజానికి న్యాయం చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీతో పాటు ఈ వెనకబడ్డటువంటి మహబూబాబాద్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాదు, డోర్నకల్లు, ములుగు, నర్సంపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం. ఈ మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలు కూడా ఆదివాసులు ఎక్కువ ఉన్నారు. తర్వాత బంజారా మరి వీళ్ళు ఒక 2 లక్షలు తక్కువ ఉన్నారు. అయినా కూడా మరి మమ్మల్ని ఓమిట్ చేసి వాళ్ళకు ఎన్నిసార్లు ఇస్తారు? 20 ఏళ్ళ నుంచి వాళ్ళే రాజ్యం వెళ్ళాల. అక్కడ ఆదిలాబాద్ వాళ్ళకే, ఇక్కడ ఇదే. ఈ నినాదంతో ఖచ్చితంగా ఈసారి ఆదివాసులకు టికెట్ ఇవ్వకపోతే మరొక ఉద్యమం, ఆదివాసీ పోరాటం, రాజ్యాధికార కోసం పోరాటం చేయాల్సిందే. వాళ్ళు కానీ ఆదివాసులకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోతే వాళ్ళని ఖచ్చితంగా ఆదివాసులు ఓడగొడతారు. గూడాలకు రాకుండా కూడా తరిమి కొట్టేటువంటి ఉద్యమం ఈనాడు తీసుకుపోతాం. అందుకని దయతో ఈనాడు పార్లమెంటు హెడ్ క్వార్టర్ అయినటువంటి మహబూబాబాద్ హెడ్ క్వార్టర్లో మరి ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని కాపాడేటువంటి మహంకాళి అంటే ముత్యాలమ్మ తల్లి, ఆమె ఊరికి పెద్ద, ఈ ప్రాంతానికి పెద్ద, ఈ నియోజకవర్గం పెద్ద. ఆమె ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చినాం. ఆమెను మరి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కొబ్బరికాయ కొట్టి ఆమె ఆశీర్వాదాలు పొందాం. ఆమె ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మరి నాకు వస్తుందనే విశ్వాసంతో ఆమె కొబ్బరికాయ కొట్టాం. ఆమె ఆశీస్సులు తిండుగా ఉంటాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అంతేకాదు ఆమెకు ముందుగా బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆమెను మొక్కినాం కాబట్టి ఘన విజయం పొందేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను విశ్వసిస్తూ, తర్వాత అంబేద్కర్ బాబా ఆయన రాజ్యాంగం రచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా రిజర్వేషన్ కల్పించాడు. ఆయన కల్పించడం వల్లనే ఇవాళ మనకు ఇన్ని అవకాశాలు ఇంత వస్తున్నాయి. కాబట్టి ఆయన కూడా విన్నవించుకుంటూ ఆయన ముందు ఈ కరపత్రం విడుదల చేస్తున్నాం. ఈ కరపత్రం మరి ఈ గుడాల్లో ఆదివాసు సమాజానికి పోయేటట్టు ఈ కరపత్రం ఖచ్చితంగా ఆదివాసులు న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం కొట్లాడినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ముందు ఈ పాంప్లెట్ మరి రిలీజ్ చేయడం చాలా మా అదృష్టం.